ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10:45 లోపు ఇది ఒక్కటి వేసి నువ్వు దీపం గనుక పెడితే నీ జాతకం మారి నీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే అర్థమవుతుంది. బిడ్డ, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ కూడా తట్టుకొని నిలబడుతున్నావు. ఒక్కొక్కసారి మనసుకి భారంగా, బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. బాబా, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఏ జన్మలో ఏం పాపం చేశానో నాకైతే తెలీదు అయ్యా. కాకపోతే ఈ జన్మలో గట్టిగా నాకు బాధలు పడుతున్నాయి నాయనా. నేను పోయిన జన్మలో ఏం పాపం చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం నాకు తెలిసినే నేను ఎవరికీ కూడా ఏ అన్యాయమో చేయలేదు బాబా. ఈ కష్టాలు నేనే పడలేకపోతున్నాను, ఈ బాధలు అనేవి తట్టుకోలేకపోతున్నాను. రోజు రోజుకి ఈ రోజుకు పోతాయా, రోజు రోజుకు పోతాయా అని చెప్పి ఎదురు చూస్తూ వస్తున్నాను. అలాగే సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప నా బాధల్లో ఏ మార్పు కూడా లేదయ్యా. మనస్ఫూర్తిగా ఒక్కసారి నవ్వాను అంటే ఆ నవ్వు వెనకాలే మళ్ళీ ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా నవ్వడానికి భయమేస్తుంది బాబా. ఎక్కడ కష్టాలు వచ్చి పడతాయో అని చెప్పి మానసికంగా కూడా గుండెల్లో దడబుడుతుంది బాబా. ఎందుకంటే పడి అలసిపోయాను కాబట్టి ఇక ఓపిక లేదయ్యా. గట్టిగా నిర్ణయించుకున్నాను ఏంటంటే, నా జీవితం ఇంతే, నాకు ఈ కష్టాలు తప్పవు, ఈ బాధలు తప్పవు. ఇక ఎన్నాళ్ళు అనుభవిస్తాను, అనుభవించని ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను కదా. ఏ దైవం దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది బాబా. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. తుడుచుకోవడానికి ఎవరి చేయి ముందుకు రావడం లేదు బాబా. ఒక్కటే ఆశ, ఒకటే కోరిక, నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదు బాబా. నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు అనుభవించకూడదు. ఇటు పుట్టింట్లో ఏ రోజు సుఖపడలేదు, ఇటు అత్తింట్లో కూడా ఏ రోజు నేను సుఖపడలేదు బాబా. అన్నీ కష్టాలే. ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టం మీద కష్టం నా మీద పగబట్టి నన్ను వెంటాడుతూ వస్తున్నాయి. ఒక్కరోజైనా సంతోషంగా ఉంటే అదృష్టం ఈ జన్మకు ఉంటుందో లేదో నాకైతే తెలీదు, కానీ నా బిడ్డలు మాత్రం ఆనందంగా ఉండటం కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాను బాబా. అన్ని కష్టాలను దిగమింగుకొని భర్త ఆదరణ నాకు దొరకకపోయినా కానీ దాన్ని కూడా తట్టుకొని నిలబడుతున్నాను బాబా. నాకు తోడుగా ఉంటాను అని చెప్పి, నన్ను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి నా మెడలో తాళి కట్టిన నా భర్త ఈరోజు నన్ను ఎంతో దారుణంగా హింసిస్తూ వచ్చాడు. నేను మధ్యాహ్నానికి వ్యవస్థపారుడైపోయాను అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. కానీ తన ఒప్పును మాత్రం తను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. నా మాట ఏ రోజు విన్న పాపాన పోలేదు. చెప్పినప్పుడు అన్నీ వింటున్నట్లుగా నటిస్తున్నాడు, కానీ మళ్ళీ చేసే టయానికి అన్నీ మామూలుగా చేస్తూ వస్తున్నాడు. ఇక నా బిడ్డలకి తండ్రి ఆదరణ అనేది దక్కదు అని చెప్పి అర్థమైంది. నాకేమో నా అనారోగ్య సమస్యలు, ఈ యొక్క సమస్యలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా నా గుండె బరువెక్కేలా చేస్తున్నాయి బాబా. ఏది కూడా తట్టుకోలేకపోతున్నాను. మనసంతా కూడా గందరగోళంగా ఉంది బాబా. ఒక్కసారి నీ ఒడిలో సేద తీర్చుకొని నిద్రపోవాలి అనిపిస్తుంది. అలా కంటి నిండ్రా నిద్రపోయి నిద్రలోనైనా కానీ నా బాధలను మర్చిపోదాము అంటే అలా కూడా నిద్ర పట్టడం లేదు బాబా. ఏం పాపం చేశానయ్యా, ఏమంత అన్యాయం చేసుకున్నాను. ఏ జన్మలో ఏదో బాగా బలమైన పాపాన్నే చేసి ఉంటాను. ఈ జన్మలో అందరికీ నేను బరువైపోయాను.
కుటుంబంలో ఎవరిని కూడా ప్రేమిస్తానో, ఎవరికి ఏవేమి కావాలో అవన్నీ కూడా సమయానికి వారి చేతుల్లో పెడతాను. ఎవరికైనా కానీ చిన్న నొప్పి కలిగినా, చిన్న బాధ కలిగినా అది నాకే కలిగిందేమో అన్నట్లుగా కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తుంది. కానీ ఏ రోజు కూడా నా బిడ్డలు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఒంటరి దానిలాగా అనిపిస్తుంది బాబా. ఎంత కష్టపడినా ఎందుకు బాబా అనుకున్న వాళ్ళు లేనప్పుడు నేను ఎంత ప్రేమ చూపించినా ఇది ఒక తల్లి ప్రేమ అలాగే ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ నా బిడ్డల ప్రేమ మాత్రం నాకు దొరకటం లేదు బాబా. నాకు ఇలా దొరకకపోయినా పర్వాలేదు, అన్నింటినీ కూడా భరిస్తున్నాను. భరించగలిగి తట్టుకోగలిగిన శక్తి నాకు లేకపోయినా అన్నీ కూడా మీరు పెట్టిన బాధలే కదా అని చెప్పి ఒక్కోసారి మిమ్మల్ని కూడా నిందిస్తూ ఉన్నాను. నన్ను క్షమించండి బాబా అని చెప్పి ప్రతిసారి కూడా ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధ కదా ఉంది, ఎన్నో బాధలు ఉన్నాయి. అన్ని బాధలకి కూడా ఒక ముగింపు ఉంటుంది. నీ బాధకి కూడా ముగింపు రోజు రాగానే వచ్చింది. ఇక ఎంతకాలం బాధపడతావు? నా బిడ్డ ఎంతకాలం బాధలు పడి విసిగిపోయి తన యొక్క బాధనంతా కూడా కన్నీటి రూపంలో దారలాగా కారుస్తూ ఉంటే ఏమీ చేయలేని చేతగాని తండ్రి స్థానంలో ఉన్నాను తల్లి. ఎందుకంటే కొన్ని కర్మ ఫలాలు అనేవి భగవంతుడు కూడా తప్పించలేడు. అలాగే నీ కర్మఫలాలు నేను కూడా తప్పించలేకపోయాను. ఒక్కొక్కసారి నువ్వు నన్ను నిందిస్తున్నా కానీ ఆ నిందలన్నింటినీ కూడా భరిస్తూ వస్తున్నాను తప్ప నీ మీద నాకు ఎటువంటి కోపం రావటం లేదు తల్లి. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని బాధలన్నీ అర్థం చేసుకున్నాను. ప్రతి బాధకి కూడా ఒక ముగింపు దొరుకుతుంది. అయితే నీ బాధలన్నింటికీ కూడా ఒక ముగింపును నేను పలకబోతున్నాను బిడ్డ. రేపు అంటే ప్రత్యేకించి రేపు గురువారం అని నేను చెప్పడం లేదు. ఏదో ఒక గురువారం రోజు నువ్వు దీపాన్ని అయితే పెడతావు కదా తల్లి. నా ముందు ఈ విధంగా నువ్వు దీపాన్ని కేవలం నా ముందు పెట్టకపోయినా పర్వాలేదు. నీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుని ముందు, శ్రీ ఆంజనేయ స్వామి ముందు, ఇలా వెంకటేశ్వర స్వామి ముందు, ఇలా నీకు నచ్చిన దైవం ముందు నువ్వు దీపాన్నైతే పెడతావు కదా తల్లి. అయితే ఆ దీపపు వెలుగులో చీకట్లో ఉన్న ఆ కష్టాలన్నీ బాధలన్నీ పూర్తిగా దహించబడతాయి. కాబట్టి ఆ దీపంలో నువ్వేం చేశావు అంటే కనుక ఒక చిన్న యాలకను, అది కూడా బాగా పచ్చగా ఉన్న ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకను, ఎండిపోయి తెల్లగా మారిపోయిన యాలకను కాకుండా పచ్చగా ఉన్న యాలకను వేసి ఆ వేసే సమయంలో నీ సంకల్పం ఏమిటో చెప్పుకో తల్లి. నీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ యాలక వేసిన దీపాన్ని పెట్టాలి. అయితే నువ్వు ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేవగాలి. నిద్ర లేచిన తర్వాత ఇంటి పనులు, వంట పనులు అన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్త రాళ్ల ఉప్పును వేసి చక్కగా ఇల్లంతా కూడా తుడుచుకొని రావాలి. ఈ విధంగా ఇల్లంతా కూడా తుడుచుకున్న తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి. తర్వాత తలస్నానం చేసిన తర్వాత నువ్వు ఇంట్లో దీపారాధన చేసుకుంటావు కదా తల్లి. ఆ దీపారాధన చేసుకునే ముందు చక్కగా నీకు నచ్చిన పూలతో భగవంతుణ్ణి అందరినీ కూడా నీ ఇష్ట దైవ మందిరంలో అలంకరించుకున్న తర్వాత నీట్గా నువ్వు 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి ఆ ఒత్తిని నువ్వు మట్టి ప్రమిదలో వేసి ఆ ప్రమిద కింద తమలపాకును పెట్టి తమలపాకు మీద మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఇటుపక్క ఒక యాలక అటుపక్క ఒక యాలక దీపపు ప్రమిదలో వేసేసి అప్పుడు నువ్వు సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించు. ఇలా సరిగ్గా నువ్వు 3 వారాలు చేసుకో తల్లి. ఈ విధంగా 3 వారాలు చేసుకునేటప్పటికీ కూడా నీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఏదైతే మొదటి వారం దీపం వెలిగించుకునే ముందు, రెండవ వారం దీపం వెలిగించుకునే ముందు, 3వ వారం దీపం వెలిగించుకునే ముందు నువ్వు ఏదైతే కల్పించుకుంటావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాబట్టి కానీ
ఈ 3 రోజులు కూడా నువ్వు ఒక్క కోరికనే సంకల్పించుకోవాలి. ఈ విధంగా సంకల్పించుకొని నువ్వు దీపాన్ని వెలిగించు. ఇలా 3 గురువారాలు కనుక నువ్వు చేశావు అంటే కనుక ఖచ్చితంగా నీ యొక్క సంకల్పం అనేది తీరుతుంది బిడ్డ. ఎన్నో కష్టాలని అనుభవిస్తున్నావు, ఎన్నో బాధల్ని అనుభవిస్తున్నావు. నీ బాధలన్నింటినీ కూడా పూర్తిగా దగ్గరుండి అన్నంటినీ ఆలకిస్తూ వస్తున్నాను తల్లి. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వింటావా బిడ్డ? ప్రతి మనిషికి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక కష్టం అనేది వస్తుందమ్మా. ఈ భూమి మీద బాగా డబ్బున్నోడికి సమస్యలున్నాయి, అసలు డబ్బులు లేని వారికి కూడా సమస్యలున్నాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావు డబ్బులున్న వారికి ఏ సమస్య ఉండవు అని చెప్పి. అది చాలా తప్పు తల్లి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న సర్వ ప్రాణకోటికి మానవ జన్మ అనేది చాలా ముఖ్యమైన జన్మ. ఈ జన్మలో ఎన్నో పాపపుణ్యాలు, కర్మ ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కానీ కొన్ని పాపపుణ్యాలు, కర్మ ఫలితాలను తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా తప్పించుకోవాలి అంటే నీ యొక్క మానవ జన్మ అనేది భగవంతునికి అంకితం చేయాలి అంటే భగవంతునికి నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం, ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి నోటి సహాయం, మాట సహాయం చేస్తూ ఉండటం. అంతేకాకుండా నువ్వు 10 రూపాయలు సంపాదిస్తూ ఉంటే 10లో 1 రూపాయి అనేది దాన ధర్మాలు చేస్తూ ఉండటం. ఈ విధంగా దాన ధర్మాలు ఎవరికైతే చేస్తూ ఉంటారో ఆ దాన ధర్మాలు చేసేవారికి పూర్వజన్మ కర్మ ఫలితాలు అనేవి కొన్ని తొలగింపబడతాయి. ఈ జన్మలో వారికి అదృష్టం అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానవ జన్మ అనేది మాధవ సేవకు తప్పకుండా ఉపయోగించుకోవాలి బిడ్డ. కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషిని మరొక మనిషి ఆదుకోకపోతే ఎలా చెప్పు? కాబట్టి నీ తోబుట్టువులను కానీ, నీ తల్లిదండ్రులను కానీ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎటువంటి ఈర్ష్య, స్వార్థము, అసూయ అనేవి నీ మనసులో ఉంచుకోకుండా వారికి తోచిన సహాయం, నీకు చేతనైన సహాయం, నువ్వు చేయగలిగిన సహాయం అనేది తప్పకుండా చేసుకుంటూ పోవాలి తల్లి. అప్పుడే ఆ కష్టాలు అనేవి, బాధలనేవి ఒక్కొక్కటిగా నీ నుంచి తొలగిపోతున్నాయి అని చెప్పి గుర్తించుకో. ఇక నీ భర్తలో మార్పు రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఖచ్చితంగా నీ భర్తలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఏ మాత్రం కూడా కంగారు పడకు, ఏ మాత్రం కూడా బాధపడకు. కొన్ని కర్మల కారణంగా నువ్వు నీ భర్తలో ఇటువంటి అలవాట్లకు పడి నిన్ను హింసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క తాగుడు వ్యసనాన్ని ఏదైతే ఉందో, లేదా మరి ఏ ఇతర దురలవాట్లు ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఆయన కర్మానుసారంగా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తాగడం, ఆ విధంగా చెడు అలవాట్లకు బానిసత్వాన్ని వహించడం, ఇదంతా కూడా అతని పాపపుణ్యాల కర్మఫలం. దానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. ఈ భూమి మీద ఈ మానవ జన్మ అనేది అత్యంత ముఖ్యమైనది తల్లి. కాబట్టి నువ్వు తెలుసుకోవలసిందల్లా కూడా ఏంటంటే మొదట నువ్వు గౌరవించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నీకు నువ్వు విలువనివ్వాలి. ఇవ్వండి. తర్వాతనే మరెవ్వరి గురించి అయినా కానీ ఆలోచించాలి. ఎవరు నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారి గురించి నువ్వు అదే రకంగా ఆలోచించుకోవాలి. ఇది ఏమాత్రం కూడా తప్పు కాదు తల్లి. ఇక తరువాత నీ బాధ అంతా కూడా నీ బిడ్డల గురించే కదా తల్లి. నీ బిడ్డలు నువ్వు పడిన కష్టాలు పడతారేమో అని చెప్పి, నువ్వు పడిన కర్మలన్నీ నీ బిడ్డలు అనుభవిస్తారేమో అని చెప్పి, నీ రాత అనేది నీ బిడ్డలకి వస్తుందేమో అని చెప్పి తల్లి, ఇవన్నీ కూడా పిచ్చి ఆలోచనలు. ఎందుకంటే నువ్వు పడుతున్న కర్మలు ఏవి కూడా నీ బిడ్డలు అనుభవించరు. నువ్వు ఏదైనా కానీ దానం, ధర్మం, పాపం, పుణ్యం నువ్వు ఏది చేసినా కానీ నీ యొక్క కర్మానుసారంగా నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు అనేది దొరుకుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ నీ జీవితంలో జరిగిపోయేవో ఇప్పటి నుంచి
నీలో ఒక మంచి మార్పును తెచ్చుకొని ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి. నువ్వు నీ ఆత్మని ఎంత సంతోషంగా ఉంచుకుంటావో అప్పుడే చుట్టుపక్కల వారందరికీ కూడా సంతోషంగా ఉంచగలుగుతావు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. నువ్వు 3 గురువారాల పాటు యాలక వేసిన దీపాన్ని నీ దైవ మందిరంలో పెట్టి చూడు. నీ కష్టాలు కర్మలు అన్నీ కూడా తొలగిపోయి నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అది మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.